హాయ్ ఫ్రెండ్స్, ఎంసీ దర్శకత్వంలో బేసిల్ జోసెఫ్, నజరియా నటించిన సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రియదర్శిని తన భర్త, పాపతో హ్యాపీగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. ప్రియదర్శిని పక్కన ఖాళీగా ఉన్న ఇంట్లోకి మాన్యువల్ అతని తల్లితో పాటు వచ్చి చేరతాడు. అయితే అతని తల్లికి అమ్నేషియా ఉందని మాన్యువల్ చెప్తాడు. ఆమె ఒక రోజు కనపడకుండా పోతుంది. తిరిగి పోలీసులు పట్టుకొస్తారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కనపడకుండా పోతుంది. రైల్వే ట్రాక్ దగ్గర వేరే శవం కనబడుతుంది. ఆ శవం ఎవరిది? అసలు మాన్యువల్ ఎవరు? మాన్యువల్ మీద అనుమానం పడిన ప్రియదర్శిని కనుక్కున్నది ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా అలా నడుస్తూ ఉంటుంది. ప్రియదర్శిని ఓ ఇంటర్వ్యూకి వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం, ఆమె భర్త, కూతురు, సింగిల్ మదర్ అయిన ఆమె ఫ్రెండ్ మాన్యువల్తో కలిసి తిరగడం, మాన్యువల్ తల్లి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించిన ఆమె మాట్లాడకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఇంటర్వెల్ షాట్లో అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. ఆ తర్వాత ప్రియదర్శన్ కనుక్కున్నది ఏంటి, కథ ఎన్ని మలుపులు తిరిగింది అన్నది క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ అంతా ఒక్కొక్కటి ముడి విప్పేసరికి మైండ్ బ్లాక్ అవుతుంది. సినిమా చాలా బాగా తీశాడు దర్శకుడు, కాకపోతే కొంచెం స్లోగా అనిపిస్తుంది. అనవసరం సీన్లు కొన్ని ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. బేసిల్ జోసెఫ్ నటన హైలైట్ ఈ సినిమాకి. ఫస్ట్ ఇంట్లోకి చేరిన వెంటనే పిల్లిని రాళ్ళతో కొట్టడం, తొండని పట్టుకొని తీసుకెళ్లడం, ఇటువంటివన్నీ అతని క్యారెక్టర్ని మెల్లిగా బయట పెడతాయి. ప్రియదర్శిని పాత్రలో నజరియా జీవించిందని చెప్పొచ్చు. ఒక రకంగా ఆమె ఈ సినిమాకి హీరో అని చెప్పొచ్చు. సినిమా చాలా బాగుంటుంది అని చెప్పలేం కానీ బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ని విప్పిన విధానం అదిరిపోతుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఏం తీసేటరా అనిపిస్తుంది. కొంచెం స్లోగా నడిచిన ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. లేడీ డిటెక్టివ్లు చాలా మంది ఉంటారు ఈ సినిమాలో. ఆ డిటెక్టివ్లు అందరూ కలిసి క్లైమాక్స్ లో కనుక్కున్నది వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అవుతుంది. స్క్రీన్ ప్లే మరింత వేగం పుంజుకొని ఉంటే బాగుంది. కొన్ని అనవసరం సీన్లు తీసేసి ఉంటే సినిమా లెంత్ కొంచెం తగ్గి ఇంకా చాలా క్రిస్ప్ గా ఉంది. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయింది, ఇంకా ఓటీటీలో రాలేదు. ప్రస్తుతానికి మలయాళంలోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?